హలో, గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా? మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇట్లా బ్లాగ్ చేయాలనిపిస్తుంది. ప్రిపేర్ అవుతున్నా. యాక్చువల్లీ జిమ్కి వెళ్ళే ముందు నేను తిన్నాను. ఇవాళ నెక్స్ట్ డే అనమాట. అందుకని కొంచెం ఎనర్జీ కావాలని ఈ ఓట్స్ తీసుకుంటాను. యూజువల్లీ వాటికి అయితే వెళ్ళిపోతాను. పొద్దున్న వచ్చాక ప్రోటీన్, ఎగ్స్ ఇవన్నీ తీసుకుంటాను అనమాట. 9:30 అయింది. 10 కల్లా జిమ్కి వెళ్ళాలి. ఏంటి లాస్ట్ 2 days నుంచి ఎట్టెట్ట ఉంది బ్రో. వీడియో ఎడిట్ చేయబుద్ధిగా అట్లా, ఏం చేయబుద్ధిగా అట్లా, మనుషులతో మాట్లాడే బుద్ధిగా అట్లా. యాక్చువల్లీ ఆఫ్టర్ 6 years 7 years అనుకుంటా మా కాలేజ్ ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాం. లైక్ ఆఫ్టర్ వెరీ వెరీ లాంగ్ టైం. మా సూర్యాబాయిని మీరు ప్రీవియస్ వీడియోలో వినే ఉంటారు. ఈ పేరు సూర్యాబాయి అని ఉంటారు చాలాసార్లు. వాడిని కలవడానికి వెళ్ళాను నేను. అక్కడ కూడా మై ఎనర్జీ వాజ్ లాస్ట్. ఐ డోంట్ నో వై, హౌ అంటే పర్టికులర్గా రీజన్ ఉందా అంటే ఏం లేదు. జట్ తింటారా బాబు ఈ ఓట్స్ సప్పు కూడా. ఫైనలీ ఒక గుడ్ న్యూస్. ఎప్పటి నుంచో నా పిఎఫ్ డబ్బుల కోసం ట్రై చేస్తున్నా. ఒక 3-4 సార్లు రిజెక్షన్ దాటి ఇప్పుడు ఫస్ట్ టైం ప్రాసెసింగ్లో పడింది. సెటిల్ అవుతే వెరీ సూన్ అని మెసేజ్ వచ్చింది. ఆఫ్టర్ 2 years 2 years అనుకుంటా. నేను ఫస్ట్ లాక్డౌన్లో వర్కౌట్ చేసి ఇంత రెగ్యులర్గా, ఇంత ఇంటెన్సివ్గా. అప్పుడు నేను లాక్డౌన్లో ఉన్నాక 60 days వర్కౌట్ ఛాలెంజ్ చేశాను. అంటే ఓన్లీ యాప్ వర్కౌట్. అప్పుడు 2 packs వచ్చినాయి. మళ్ళీ దాని తర్వాత ఇప్పుడే మన బాడీలో కొంచెం చేంజెస్ రావడం, ప్యాక్స్ రావడం. ఇప్పుడు షర్ట్ తీసి చూపిను, నాకు చాలా సిగ్గు ఎక్కువ. ఐఎమ్ సారీ. ఎప్పుడన్నా మన వాళ్ళ జిమ్లో ఎవరు ఉండడానికి కెమెరా తీసుకొచ్చా. మరి వాళ్ళ క్రిస్మస్ సెలబ్రేషన్ అంట జిమ్లో చాలామంది ఉన్నారు. Comes along, they get ripped off. Man get pissed off when I start lift off. Sweet like flavors, cookie. जय हाय. आज जिम गया. టైం ఆల్మోస్ట్ 10:30 10:40 అయిపోయింది. 11 క్లోజ్ అయిపోతుంది జిమ్. క్రిస్మస్ సెలబ్రేషన్ అని చెప్పి స్కాన్ చేసాడు వాళ్ళు జై భయ్య. బట్ దట్స్ ఓకే, ఫైన్. మెరీ క్రిస్మస్. చీట్ మీల్. సో నెక్స్ట్ డే వర్కౌట్కి వచ్చి చీట్ డే అయిపోయింది ఈరోజు. హాయ్. నువ్వేంటి నన్ను చీకట్లో చూపిస్తావా? మన మొహం వెలిగిపోవాలి లైట్లో. మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా బాగా గ్రూమ్ అయ్యి వస్తా, ట్రిమ్ చేసుకొని అప్పుడు నువ్వు చూపించు బ్రో. దిస్ ఇస్ అ వెరీ బట్ ఈజ్ రవిరాజ్ బ్రో. హాయ్. ఇగో ఈ హాయ్ ఆల్రెడీ అయిపోయింది. జస్ట్ ఫార్మాలిటీ కోసం హాయ్ అయిపోయింది. 3 గంటల హాయ్ అయిపోయింది. మరి నువ్వు ఇప్పుడు కెమెరా ఆఫ్ చేసి మ్యాప్ పెడితే మీ ఇంటికి వెళ్దాం. టైం ఎంత చూసారుగా. రికార్డ్ చేయలేదు కన్వర్టేషను. అండ్ మా భయ్య బాబోయ్ చాలా ఇన్ఫర్మేషన్, హిస్టరీ గురించి మాట్లాడడం, యూట్యూబ్ గురించి మాట్లాడడం, ట్రావెల్ గురించి టచ్ చేసాం, జర్నీస్ గురించి డిస్కస్ చేసాం, ఇంకా ప్యాషన్ గురించి, వాట్ వీఆర్ రియలీ ప్యాషనెట్ అబౌట్, వాట్ ఈస్ అవర్ గోల్స్, వాట్ ఈస్ అవర్ డ్రీమ్స్, వాట్ ఈస్ అవర్ ఆస్పిరేషన్స్. ఓ మై గాడ్, అలా వెళ్ళిపోయినాయి అనమాట. సో అంటే మనది ఫస్ట్ మీటింగ్ కదా, ఎక్కువ అంటే కెమెరా తీసి భయం బ్లాగ్ చేసే అంత జెల్డప్ సో గుడ్. లైక్ చాలా తక్కువ టైం. అన్నింటికి మనం ఆల్మోస్ట్ ఒక 7 o'clock కలిసాం ఈవినింగ్. 7 నుంచి ఇప్పుడు 3 అయింది. ఆల్మోస్ట్ 8 hours 9 hours సంథింగ్. అంటే మాకంటే కూడా భయ్య దగ్గర స్టోరీలు ఎక్కువ ఉన్నాయి అనమాట వినడానికి. ఇట్ వాస్ గుడ్. సో ఓవర్వెల్మింగ్. అంటే అంత ఇన్ఫర్మేషన్ అంతా మాట్లాడేసేపాటికి కొంచెం యూనో. సో గుడ్ నైట్. రేపు పొద్దున్నే మాట్లాడతాం.
Yo. हेलो गाइस, कैसे हो सब? सब बढ़िया. अच्छा. ए छोट रे. ब्लैक सूट पहन के तुम लोग फोटो खींचे थे शादी में. बाय ब्रो. बाय बाय. హలో గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ గుడ్ మార్నింగ్ ఎప్పుడు అయింది కానీ బ్రష్ 12 చేశాను నేను. ఒక్కరోజు నైట్ జాగారం అయితే 3:30 పడుకున్నా కదా, దాని తర్వాత ఎక్కువసేపు మళ్ళీ పడుకుంటే ఇవాళ నైట్ కూడా మళ్ళీ స్కిప్ అయిపోద్ది, డే అంతా ఫిష్ అయిపోద్దని 9 కల్లా వేసి స్క్రోల్ చేస్తా 12 అయిపోయింది. 10 నుంచి 12:30 దాకా మంచి పిజ్జా తినబోద్దు అవుతుంది, మంచి జంక్ కానీ మంచి బిర్యానీ కానీ తినబోద్దు అవుతుంది ఆర్డర్ చేసుకొని. ఇది మన దోమల తెర అంటే కొంచెం మన ఏరియాలో దోమలు ఎక్కువ ఉంటాయి అనమాట. సో అలా యాక్చువల్లీ డిసెంబర్ చాలా బిజీగా ఉంటుంది పాడ్కాస్ట్తో, సినిమా షూటింగ్తో అనుకున్నా. కానీ సడన్గా మనం పాడ్కాస్ట్ వేరే ఛానల్ చేద్దామని డిసైడ్ అవ్వటం, సినిమాల దగ్గర నుంచి ఫోన్ రాకపోవటం, సో అంతా ఖాళీగా పిచ్చిగా అనమాట. అందుకే నేను ఎక్కువ ప్లాన్స్ పెట్టుకోలేదు అనమాట, ఎట్లాగే 2 ఉండే అని. బట్ సమ్హౌ ఆ 2 హాల్టో పడిపోయినాయి. సో ఐ వాజ్ లైక్ లాస్ట్. ఏం చేయాలరా బాబు అని జలుబు చేసింది, సారీ. సో నా 31st ప్లాన్స్ అంటూ ఏం లేవు. నేను బెంగళూరు వెళ్ళాను అనుకున్నా యాక్చువల్లీ, కానీ సభాగాడు లేడనమాట. సభాగాడు వాడు ఇంటికి వెళ్ళాడు. అండ్ మీ 31st ప్లాన్స్ ఏంటి? న్యూ ఇయర్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? సో అది మ్యాటర్. ఇంకా పెద్ద ప్లాన్స్ ఏం లేవు, జస్ట్ ఇంకా ఏమన్నా మంచి ఫుడ్ ఆర్డర్ చేసుకొని తిని కూర్చోవాలి. ఉంటాయి ఇట్లాంటి డేస్, ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి. మంత్లో ఒక 2-3 రోజులు ఇట్లా లేకపోతే అసలు దట్ ఈజ్ నాట్ అ లైఫ్. ప్రతిరోజు హ్యాపీగా ప్రతిరోజు ఉండదు, అస్సలు ఉండదు. ఓకే, ఇట్లాంటి లో డేస్ ఉంటాయి, ఇట్లాంటి చిరాకు లేజీ డేస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఓకే, అది మరి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెరీ సూన్ కలుద్దాం. అండ్ కంటెంట్ రిలేటెడ్ చిన్న చేంజెస్ చేద్దాం, ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనే ఒక చిన్న ఐడియా వచ్చింది. అంటే ప్రైమరీ ఛానల్ పాడ్కాస్ట్ పక్కన పెట్టి ఈ ఛానల్లో కొంచెం లిటిల్ బిట్ ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనే ఒక ఇన్సైట్స్, కొంచెం సజెషన్స్ వస్తున్నాయి అనమాట నాకు. అవి ఎట్లా చేయాలి, అది నాకు నచ్చుద్దా లేదా అనేది కొంచెం ఆలోచించి మీతో చెప్తా నెక్స్ట్ వీడియోలో. ఓకే, సో అది వాళ్ళ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, బై. రావట్లేదా పిలువు మరి.